guys, welcome back to our YouTube channel. మీరు చూస్తున్నారు ఈసీబీ వ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నాం బాబా మనం? సండే మార్కెట్కి వెళ్తున్నారు. సో మేము ఈ విధంగా రెడీ అయిపోయాము, బయలుదేరిపోతున్నాం. సో గాయస్ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా సండే మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. ఏంటి చక్కగా జడ వేసుకోవచ్చు కదా, కొప్పు కట్టామనేది మీరు అనొచ్చు. సో నేనైతే గాలికి అటు ఇటు అంతా వెళ్ళిపోయి హెయిర్ అంతా డ్యామేజ్ అవుతుందండి. సో అందుకని అయితే మొత్తం కూడా కొప్పు కట్టేసాను. ఓకేనండి. ఇంక ఈ విధంగా అయితే బైక్ మీద నేను, నా పాప, మా హస్బెండ్ అయితే చక్కగా సండే మార్కెట్ మీ అందరికి చూపించాలని అయితే వెళ్తున్నాం గాయస్. ఓకే, సండే మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా, చాలా మంది ఇక్కడ పనికి వస్తుంటారు కదా అండి, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి. సో వారందరికి కూడా ఏమైనా తక్కువ బడ్జెట్లో అనేది సెకండ్ హ్యాండ్ చాలా వాటికి ఇక్కడైతే సేల్ చేస్తుంటారు అని. చూసారు టీవీ దగ్గర పెట్టుకొని ఫ్లవర్ బొకేస్ కానీ అన్నీ కూడా చాలా, అంటే శారీస్, బట్టలు, చెప్పులు ఎక్కువ అయితే నేను వెళ్ళిన రోజు అయితే చెప్పులు ఎక్కువగా ఉన్నాయండి. ఏ లైన్ చూసినా కూడా ప్రతి లైన్లో కూడా ఎక్కువ చెప్పులు అనేది బాగా పెట్టారనమాట ఈసారి. సో ఇక్కడ వచ్చేసి 6 లైన్స్ ఉంటాయండి మొత్తం కూడా. ప్రతి లైన్లో ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ హ్యాండ్ ఇవన్నీ కూడా ఈ విధంగా తెచ్చేది అమ్ముతూ ఉంటారు. సో పనులకు వచ్చిన వాళ్ళు కానీ ఇట్లా అందరూ కూడా తీసుకుంటారు. జనం చూసారు కదా, సేమ్ తిరునాళ్ళు జరుగుతుంది కదండి, సేమ్ అలా అప్పుడు ఉన్నంత జనం అయితే ఇక్కడ ఉన్నారండి. అసలు బైక్ వెళ్ళడానికి కూడా స్పేస్ లేకుండా జనం అయితే సండే రోజు అయితే ఫుల్గా వచ్చారు. గర్ల్స్ కానీ అందరూ కూడా, లేడీస్ అంతా కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారన్నమాట గాయస్. సో చూసారు కదా, ఇదండి సండే మార్కెట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. గుంటూరులో ఉంటుందండి. సో సండే కూడా సండే బాగా ఎక్కువ మంది ఉంటారు అనమాట. చాలా ఆఫర్లు కూడా ఉంటాయండి చాలా వాటికి. చూసారు కదా, చాలా అయితే చాలా బాగుంటాయి. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా వస్తువులు కావాలనుకుంటే తప్పకుండా అయితే వెళ్ళి విజిట్ చేసి మీకు కావాల్సినవన్నీ కూడా తీసుకోండి గాయస్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే గాయస్ బాదం పాలు తాగాలనిపించింది. సో అక్కడైతే ఆగామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా ఆగుతున్న సమయంలో ఇక్కడ ఒక బండి ఉందండి. డ్రెస్సులు 350 అంట ఒకటి వచ్చేసి కూడా. చాలా అంటే చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మీరు కూడా చూస్తారండి, నేను మీకు దగ్గరకు కూడా చూపిస్తాను గాయస్. చూడండి ఎంత బాగుందో. 350 అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే సండే మార్కెట్కి విజిట్ చేసి మీకు కావాల్సిన డ్రెస్ని అయితే తీసుకోండి గాయస్. వీడియోని అయితే చూస్తూ సండే మార్కెట్ అంతా కూడా చూస్తూ నేను చెప్పేది కూడా వినండి గాయస్. ఏం జరిగిందంటే ఒక విషయం, నేనైతే మా ఇంటి పక్కన అక్క అయితే సేమియా తోటి పులిహోర చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది. సరే అక్క నేను కూడా ట్రై చేస్తానని అయితే వీడియో అయితే నేను ఈరోజు ఎడిట్ చేస్తున్నా కాబట్టి ఈరోజు చేశానండి. అసలు నాకైతే పులిహోర ఏమో కానీ సేమ్ ఉప్మా లాగా కుదిరిందండి. సో అక్క చెప్పిన ప్రాసెస్లో నేనేం మిస్టేక్ చేశానంటే, ఇప్పుడు ఎవరైనా చెప్పినట్టు చేయాలి కదండి. నేనేమో నా ఎక్స్ట్రా బుర్రను వాడేసి అంత ప్రాసెస్ ఎందుకులని షార్ట్ కట్లో చేస్తే షార్ట్ కట్ లానే వచ్చిందండి ఆ పులిహోర కూడా. సో ఇంకా పులిహోర తిన్నట్టయితే అస్సలు లేదండి, నాకైతే సేమియా ఉప్మా తిన్నట్టే అనిపించింది అనమాట. సో అలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు సో వాళ్ళు చెప్పింది కరెక్ట్గా చేయాలని అయితే నేను తెలుసుకున్నాను అనమాట. సో మన సొంత ప్రయత్నాలు విడిగా మనం సొంతంగా ప్రయోగించినప్పుడు చేయాలి, ఒకరి దగ్గర నేర్చుకునేటప్పుడు కరెక్ట్గా నేర్చుకోవాలనే విషయం అయితే నేనైతే తెలుసుకున్నాను గాయస్. చూసారు కదా, అసలు చాలా మంది ఇక్కడ మార్కెట్లోకి వచ్చేసినట్లయితే చాలా మంది జనం ఉన్నారు. అసలుకి చూస్తున్నారు ప్రతి వస్తువు అండి, చిన్నదాని గురించి పెద్దదాని వరకు అన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడైతే. సో గాయస్, మన ఛానల్ ఇది మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్ అయితే బోల్డ్ అన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు నుంచి వస్తూ ఉంటాయి కూడా గాయస్. ఇక్కడ అయితే పనులకు వచ్చిన వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ పని మీదకి వాడుకోవడానికి అయితే చాలా బాగా సెట్ అవుతాయండి. సో కొత్తవి కూడా ఉంటాయండి, అలాగని సెకండ్ హ్యాండే కాదు కొత్తవి కూడా ఉంటాయండి, మీకు నచ్చినవి తీసుకోవచ్చు గాయస్. సో ఇంకా అయితే నాకైతే మామిడికాయలు కనిపించాయండి, పచ్చి మామిడికాయలు. అబ్బో నాకైతే స్కూల్ డేస్ నుంచి కాదు కాలేజ్ డేస్ నుంచి అసలు ఎప్పటి నుంచైనా సరే నాకు పచ్చి మామిడికాయ అనేది చాలా అంటే చాలా ఇష్టం అండి. సో ఇక్కడ పచ్చి మామిడికాయ కనిపించేసరికి ఇంకా లేట్ చేయకుండా మా హస్బెండ్ అయితే అడిగేశానండి. సో నాకు ఎంతో ఇష్టమైంది, పుల్లగా కారంగా అనమాట, నాకు చాలా ఇష్టం. సో మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి గాయస్. అలాంటి పచ్చి మామిడికాయ పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారో నేనైతే తెలుసుకుంటాను గాయస్. ఇక్కడైతే మా హస్బెండ్ పల్లీలు కొనుక్కున్నారు. చూసారుగా ఎంత చిన్న పొట్టంలో కట్టించారో. సో నేనైతే మామిడికాయని చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. మామిడికాయ తినేసి అయితే మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం గాయస్. సో గాయస్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, మేమైతే ఇంటికి వచ్చేసాం గాయస్. బాయ్ చెప్పు. బాయ్. ఓకే బాయ్ గాయస్.